ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికి వందనాలు. ప్రియమైన వారారా, బాగున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం. గడిచినటువంటి దినాల్లో మనము ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. సాతానా పొమ్ము, యేసునామమున పొమ్మని మనం చెప్పగానే సాతాను మన నుంచి పారిపోతాడనేటువంటి మాట. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో అప్పుడు మనకు ఆ యొక్క ధైర్యం కలుగుతుంది, ఆ శక్తి దేవుడు మనలో ఇస్తాడు. అంటే మొత్తానికి దేవునికి లోబడడం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఎవడైతే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటారో వారు దేవునికి లోబడిన వారంగా మన వాక్యానుసారంగా చూడగలుగుతున్నాం. ఎవడైతే దేవుని యొక్క మాటకు, ఆజ్ఞలకు లోబడుతూ తన జీవితంలో దాన్ని అనుసరిస్తూ గైకొంటూ ఉంటారో వారిని దేవుని బిడలనబడతారు. వారు ఆ మాట చెప్పగా, సాతానా యేసు నామమున పొమ్ము అని చెప్పగానే వాడు అక్కడి నుంచి పారిపోతాడు. అలాంటి ధైర్యము మనము కలిగి ఉండాలని, అంటే దేవునికి లోబడి భయము భక్తి కలిగి జీవించాలనేటువంటి అంతర్యం ఆ యొక్క వాక్యములో దాగి ఉన్నది. కనుక ప్రియమైన వారులారా, దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటిస్తూ గైకొంటూ దాని ప్రకారం మనం నడుచుకునేటప్పుడు మన జీవితాల్లో వచ్చేటువంటి సాతాను యొక్క శోధనలో, సాతాను యొక్క ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నుంచి మనం చెప్పేటువంటి మాటను బట్టి, మనలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శక్తిని బట్టి మనమే ప్రార్థన చేసి విడుదల పొందుకోవడానికి అవకాశం ఉంది. కనుక మన జీవితంలో మనం దేవునికి లోబడి జీవిద్దాం, ఆయన ఆజ్ఞలను గైకొందాం. తద్వారా సాతాను మనం ఎదుర్కొని మన నుంచి పారిపోవడానికి మనమే ప్రార్థన చేద్దాం. అలాగన మనం జీవిద్దామా? దేవునికి సమర్పించేద్దామా? ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ప్రభువా, మా ప్రియులు ఎవరైతే ఈరోజు వాక్యాన్ని వింటున్నారో ప్రభువా, గడిచిన దినాలు మీరు చెప్తూ వచ్చారు, మీరు మాకు మాదిరిగా చూపించారు. మీకు శోధన ఎదురైనప్పుడు సాతాను పొమ్మన్నారు. ఆ రకంగానే తండ్రి ప్రభా, మీకు లోబడి ఉంటే సాతాను ఎదిరిస్తే పారిపోతాడనేటువంటి మాట నాయన తండ్రి మీ ప్రియ దాసుల ద్వారా, యాకోబు ద్వారా మాకు తెలియజేస్తూ వచ్చారు. మరలా నాయన తండ్రి ప్రభా, మీకు లోబడి ఉండడం అంటే నాయన తండ్రి నీ ఆజ్ఞలను గైకొనడం అనేటువంటి మాట. నీకు ప్రియముగా మేము జీవించేటప్పుడు, నీ ఆజ్ఞలు మేము గైకొన్నప్పుడు నాయన తండ్రి సాతానా పొమ్ము, యేసునామమున పొమ్మని చెప్పగానే వాడు మా నుంచి పారిపోతాడనేటువంటి ఒక ధైర్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. వాక్య లేఖనాల ప్రకారం మేము జీవించేటప్పుడు ఆశీర్వాదాలు తన వెంట వస్తాయి. కనుక తండ్రి ప్రభు, ఆశీర్వాదాల వెంట మేము పరిగెత్తకుండా వాక్యం వైపు మేము వెళ్ళి వాక్యాన్ని వెంబడించి వాక్యానుసార జీవితం జీవించి నిజమైన ఆశీర్వాదాన్ని మేము పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచవలసిన ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధం నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాపాడును గాక. ఆమేన్.